అస్మద్గురుభ్యో నమ. పెరియ తిరుమజిలో 3వ పదిలో 4వ తిరుమజి ఒరు కురల్ అనేటువంటి ఈ తిరుమజిలో 4వ పాటు 4వ పాసురం ఒరు కురల్లో 4వ పాటు కదా, కింద అవతారికి తోట 4వ పాటు. பஞ்சிக இத்தியாதி வாடனை போலே கை கஜிகை மாத்திரம் அன்னிக்கே இரண்யன் பட்டது படுவீர்கள் அவனை ஆசிரியாவிடில் ஆசிரியித்தான் தப்பின்ன இடத்தில் போலே వ్యాముగ్ధనావన్ ఎన్గిరార్ ఎన్ను సంగతి. ఇందులో ఈ తిరుమలలో ఏ దివ్యదేశాన్ని మంగళాశాసనం చేస్తున్నారు ఆళ్వారు? కాజిశ్రీరామ వెన్నగరం అనేటువంటి దివ్యదేశాన్ని మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. నేను చెప్పుకున్నాం కదా, దివ్యదేశ వైపు ఇక్కడే తిరుమంగళ ఆళ్వార్ల చేతిలో ఉండేటువంటి వేలాయుధం ఉన్నది కదా, ఆ వేలాయుధాన్ని ఈ దివ్యదేశంలోనే పొందారు ఆళ్వారు. ఎలా జ్ఞాన సంబంధర్ అనేటువంటి ఒక పండితుడితోటి వాదనలో గెలిస్తే ఆ పండితుడు ఈ బల్లాన్ని వీరికిచ్చి, ఇదిగో మీరండి చతుష్కవి శిఖామణులంటే అని కొనియాడి ఆ బల్లాన్ని ఇస్తే ఆ బల్లాన్ని పట్టుకొని తిరుగుతున్నారు ఆళ్వారు అప్పటి నుంచి. అలా కాజిశ్రీరామం అనే విన్నగరాన్ని మంగళాశాసనం చేస్తున్నారు. అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు త్రివిక్రమ పెరుమాళ్ళు. ఆ త్రివిక్రమ పెరుమాళ్ళు కూడా ఎడమ పాదాన్ని పైకెత్తి ఆకాశాన్ని కొలుస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఎడమ చేతితోటి ఒక వేలు చూపిస్తూ ఒక అడుగు అయిపోయింది, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతున్నట్టు ఎడమ పార్శ్వము, కుడి భాగంతో కుడి చేతితోటి యాచన చేస్తున్నట్లుగా ఆ శ్రీహస్తము ఉంటే అది వామనావతారాన్ని గుర్తు చేస్తూ ఉంటుందండి కుడి భాగము. ఎడమ భాగం త్రివిక్రమావతారాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అనేటట్టుగా చాలా అందమైనటువంటి స్వరూపంతో వేయించేస్తుంటారు పెరుమాళ్ళు అక్కడ అని చెప్పారు. అక్కడ ఆయన తిరువడిగళ్ళ దగ్గర ఇప్పటి కూడా ప్రతిరోజు ఉన్నప్పటికీ వస్త్రం కప్పబడి ఉంటుందట. ఆయన మనకి దర్శనం ఇవ్వడట. పాదాల దగ్గర పక్కగా వామనమూర్తిగా ఇదే స్వరూపం, చిన్న స్వరూపంతో ఉంటే ఆయన వామనమూర్తి అని, ఈయన ఇప్పుడు మనకు కనపడేటువంటి స్వరూపం త్రివిక్రముడు అని చెప్తారు. ఆ వామనమూర్తి యొక్క దర్శనం కావాలి అంటే మనము ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఆయన యొక్క దర్శనం అవుతుంది అని, అది ఆ క్షేత్రం యొక్క వైభవము అని. ఇప్పుడు 4వ పాసరంలో ఏం చెప్తున్నారు? కిందటి పాసరంలో ఆ బాణాసురుడి యొక్క ఆ భుజాలన్నిటినీ ఖండించేసినటువంటి పెరుమాళ్ళని పొందాలి అనుకుంటే ఇదిగో కాజిశ్రీరామ వెన్నగరం చేరండి మీరు అని చెప్పారు. అక్కడ వానరై పోలే కైకజిగై మాత్రమన్నికే ఇరణ్యన్ పట్టదు పడు వీరుగల్ అవనై ఆశ్రయావిడిల్. ఏమిటనుకున్నారు? కిందటి పాత్రలో కూడా ఆయన వెళ్ళి ఆశ్రయించకపోతే బాణాసురుడు పడినటువంటి పాటలు పడతారు అని బెదిరించారు ఆళ్వారు. ఇందులో కూడా బాణాసురుడు పడినటువంటి పాటలు పడటం మాత్రమేమిటి, బాణాసురుడు చేతులన్నీ కోల్పోయాడు కదా, 1000 భుజాలు, అంత మాత్రమే అనుకుంటున్నారా? మీకు పడేటువంటి పాటలు ఆయన వెళ్ళి ఆశ్రయించకపోతే హిరణ్యన్ పట్టదు పడు వీరుగా అవరై ఆశ్రయావిడి. ఆయన ఆశ్రయించకపోతే ఆ హిరణ్యకశిపుడు పడినటువంటి పాటలు పడతారు మీరు అంటున్నారు ఆళ్వార్లు. మరి ఆశ్రయిస్తే ఏమొస్తుందండి? నప్పిన్న ఏడత్తిల్ పోలే వ్యాముగ్ధ నావంటిరా. నప్పిన్న విషయంలో ఎలా వ్యాముగ్ధుడుగా ఉన్నాడు? ఆవిడ కోసమని క్రూరమైనటువంటి 7 ఎద్దులని సంహరించి ఆవిడ్ని పొందాడు కదా, అలానే మీ విషయంలో కూడా మీ విషయంలో అంత ప్రీతిని కలిగి ఉంటాడు అని చెప్తున్నారు ఈ పాత్రలో. 4వ పాత్రలో பஞ்சிய மெல்லடி பெண்ணை திறத்து முன்னாள் பாய் விடைகள் அடர்த்து பொன்னன் பைம்பூன் நெஞ்சு இடந்து குருதி உகவுகிர் வேளாண்டா நின்மலன் அன்று ஆள் அணை கிற்பி நீல மாலை சஞ்சுடைய விருள் தகை அரளமாங்கே தன் மரியின் நிலா காட்ட பவளம் தன்னால் செம்சுடர் வெயில் விரிக்கும் அழகார் காஜிஸ்ரீராம வெண்ணகரே
సేర్మినీరే. ప్రతి పదార్థం పంజియ దూది వంటి, మెల్ అడి మృదువైనటువంటి పాదము గల పెన్నైతిరత్తు నప్పెన్న పిరాటి కొరకు మున్నాళ్ళు పూర్వము పాయ్ పైకి దుముకుచున్న ఏజ్విడైగల్ సప్త వృషభములను అడత్తు సంహరించి పొన్నన్ హిరణ్యకశిపుని యొక్క పైంపూన్ సుందరమైన ఆభరణాలు గల నెంజు ఇడందు వక్షస్థలమును బద్దలు చేసి కురుదివుగ రక్తము స్రవించేటట్లుగా ఊగిరి గోళ్లనడి వేల్ పల్యాన్ని ఆండా ఏలుకొన్నటువంటి నిర్మలన్ యొక్క తాళ్ తిడువరిగళ్లను అణైగిర్పీరు చేర సమర్థులైన వాళ్ళలారా. నీలం అంటే నీల రత్నాలు, మాలై రాజ్నిని సంజుడయ రక్షకముగా గల ఇరుళ్ చీకటిని తగైప్ప వృద్ధి పొందించగా అంగే అత్తడనే సరళం ముత్యములు తన్ చల్లనైన మదియిన్ చంద్రుని యొక్క నిలాకాట వెన్నెలను కొనబరచగా పవళం తన్నాల్ ప్రవాళములు తన చేత చెంసుడర్ వెయ్యిల్ విరిక్కు సూర్యుని యొక్క ఎండను విస్తరింపచేసడి అజగార్ సౌందర్యముతోటి పూర్ణమైన కాజి శ్రీరామ వెన్నగరే నీరే సేర్మిన్. కాజి అనే ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీరామ వెన్నగరం అనే ఆ దివ్యదేశాన్ని మీరు చేరండి. పూర్వం నప్పిన్న పిరాటిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అందుకని నప్పిన్న పిరాటి యొక్క తండ్రి గారు కుంభుడు పెట్టినటువంటి ఆ పణాన్ని, ఏమిటా పణము, 7 ఎద్దులని ఏకతాటిన కట్టాలి లేదా వాటిని సంహరించినటువంటి వాడు. అంతేకాదు అలా నప్పిన్న పిరాటి కోసం 7 అసురావేశం కలిగినటువంటి ఎద్దుల్ని సంహరించినటువంటి వాడు. హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని గోళ్లతోటి బద్దలు చేసి స్వామి యొక్క తిరువడిగళ్ళని చేరాలి అనేటువంటి ఇచ్చగల బద్దలు చేసినటువంటి స్వామి. ఆయన తిరువడిగళ్ళని మీరు చేరాలనుకుంటున్నారా? ఆ ఇచ్చ కనుక మీకున్నదా? అయితే ఏం చేయాలో తెలుసా? మీరు శ్రీరామ వెన్నగరం అనే దివ్యదేశాన్ని చేరండి. ఆ దివ్యదేశం ఎలా ఉంటుందో తెలుసా? మీరు రాత్రిని రక్షకముగా కలిగినటువంటి చీకటి, ఆ చీకటిని మేడలకు స్థాపించబడినటువంటి నీలరత్నములు వృద్ధి పొందిస్తూ ఉంటే రాత్రి చీకటిగా ఉంటుంది. ఆ ఊర్లో ఉన్నటువంటి మేడలకి నీలరత్నాలు పొదగబడి ఉంటాయి. ఆ నీలరత్నాల కాంతి బయటికి ప్రకాశించి ఆ చీకటిని ఇంకొంచెం పెద్ద చేశాయట. ఇంకా చీకటిగా అయిపోయింది ఆ ప్రాంతం. అది ఒక వైభవం. ముత్యాలు ఏం చేస్తూ ఉన్నాయి? వెన్నెలని వృద్ధి పొందిస్తూ ఉన్నాయి. తెల్లటి ముత్యాలు నీలమడునేమో నల్లటి కాంతిని వెదజమ్మి చీకటిని పెంపొందింపజేస్తున్నాయి. అందులో ఉన్నటువంటి మేడలో పొదిగినటువంటి ఆ ముత్యాలేమో తెల్లని వెన్నెలని ప్రసరింపచేస్తూ ఉన్నాయి. అలా ఉంటే పగడాల యొక్క సూర్యుని యొక్క పొందిస్తూ ఉంటే పగడములు సూర్యుని యొక్క పగడాలు కూడా ఉన్నాయి ఆ మేడలకు పొదగబడి. అవేమో సూర్యుడి యొక్క కాంతిని ఎండను వృద్ధి పొందిస్తున్నట్లుగా ఉన్నాయి. అలాంటి మేడలు కలిగినటువంటి, అంటే మేడలు మణులు ముత్యాలు పగడాలతోటి పొదగబడి ఉన్నాయి. మణులేమో చీకటిని పెంచుతూ ఉన్నాయి, ముత్యాలేమో వెన్నెలను పెంచుతూ ఉన్నాయి, పగడాలేమో సూర్యకాంతిని పెంపొందింపచేస్తూ ఉన్నాయి. అలాంటి దివ్యదేశాన్ని వెళ్ళి చేరండి మీరు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. பஞ்சிய இத்தியாதி செம் பஞ்சு போலே மృదుவான திருவடிகளையுடைய நப்பின்ன பிராட்டிக்காக பண்டு ஒரு நாள் கண்டார் மேலே விஷுகிற ரிஷபங்கள் ஏஜையும் அஜயச் செய்து இரண்யனுடைய ఆభరణங்களாலே అలంకృతமான నెంజై అనాయాసేన కిజిత్తు పొగట్టు. అది అంతవరకు ఒక సన్నివేశం. చెంపంజుబలు ఎర్రటి దూది వలె మృదువైనటువంటి తిరువడిగళ్ళు కలిగినటువంటి నప్పిన్న పిరాటిని పొందటం కోసమని పూర్వం ఒకనొక రోజు చూడగానే మీదకి దుముకుతూ ఉన్నట్లుగా ఉన్నటువంటి 7 ఎద్దులను నశింపచేసి
అది 7 ఎద్దుల్ని నశింపచేశావు నప్పిన పిరాటి కోసం. అలానే హిరణ్యకశిపుడి యొక్క ఆభరణాలతోటి అలంకరించబడినటువంటి ఆ మనస్సుని అనాయాసంగా గిల్లి పారవేశావు. పారేసి రక్తమానదు, రక్తం అనేటువంటిది కొడిత్తు పురప్పడుంబడియాగా, అదే ఇలా ప్రవాహమయ్యి కిందకు ప్రవహించేటట్టుగా ఆడిట్టు చేయగల్ అలా చేశావు నువ్వు. హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని బద్దలు కొట్టేసి రక్త ప్రవాహాలు కలిగేటట్టుగా చేశావు. తప్పిన విరాటి కోసమని 7 ఎద్దులని సంహరించినటువంటి వాడివి నువ్వు. అలా ఆ కార్యాలన్నీ చేసేటప్పుడు ఇక నప్పిన పిరాటిని వివాహం ఆడాలనుకోండి, ఏం చేయాలి? నప్పిన పిరాటిని వివాహం ఆడాలంటే 7 ఎద్దుల్ని ఎవరో మనిషిని పెట్టి సంహరించచ్చు కదా? కాదు, తానే స్వయంగా సంహరించాడు. అలానే హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చటానికి పరమపదంలో ఉండి ఆయన సంకల్పం చేసుకుంటే మాత్రం ఆ వక్షస్థలం బద్దలవ్వదా? ఆ కార్యాన్ని చెయ్యలేడా? లేదా ఎంతో మందో అందరూ ఆయన కింద సేవకులే కదా, ఎవరో ఒకళ్ళ చేత ఆ పని చేయించాడా? కాదు. ఆడిట్టు చేయదల్ ఆయుధత్తాలే అడియట్ చేయదల్ చేయగయన్నికి. ఏదో ఆలిట్టు మనుషుల్ని పెట్టి చేయించడం కాదు అలాంటి కార్యాలు. పోనీ మనుషుల్ని లేకపోతే ఆయుధాలతోటి చెయ్యొచ్చు కదండి. ఆయుధాలు కూడా లేవట 7 ఎద్దులని ఏకతాటిన కట్టి సంహరించినప్పుడు. అలానే హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చడం కూడా ఆయుధం లేదు, గోళ్లతోటే చీల్చేశాడు కదా. అలా ఆశ్రిత విరోధి అయి తానే కై తొట్టు తిరు ఉగిరాగిన వేలాలే అడెట్టేరు. ఆశ్రిత విరోధిని తానే తన కై తొట్టు చేత్తోటి స్పృశించి వాళ్ళని తిరు ఉగిరాగిన వేలాలే, గోళ్ళు అనేటువంటి వేలాయుధంతో నశింపచేసి అత్తాల్ 100 శుద్ధియే ఉడయ్య అవన్ తిరువడిగలై కెట్ట వేండీరు పీరు. దానితోటి కలిగినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆయన యొక్క తిరువడిగలని కిట్ట వేండీరు పీరు, సమీపించాలని మీరు అనుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి మీరు? అదిగో కాజి శ్రీరామ విన్నగరానికి వెళ్ళి ఆశ్రయించండర్రా అని. ఆ ఊరు ఎలా ఉంటుందో తెలుసా? నేలం ఇత్యాది ఆ ఊరిల్ మాడంగళిల్ అழுத்தின నేలమలై தம்சுடைய இருள் தழைப்ப தரலும் ஆங்கே தன் மதியின் நிலா காட்ட பவளன் தன்னால் செஞ்சுடரவையில் விரிக்கும் அழகு అని. ఆ ఊరిల్ మాడంగల్ అழுத்தின నేలరత్నం మాలయ్యై తనకు తంజమాగ ఉడయ్యా అంటే రాత్రియై తనకు అపాశ్రయమాగ ఉడైతాయిరుక్కిర విరుడై తడైప్ప అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి మేడలకి పొదగపడినటువంటివి నీలమణులు. అవి ఎలా ఉన్నాయి? మాలయ్యై తనకు తంజమాగా, ఈ రాత్రిని తనకి రక్షకంగా కలిగి ఉన్నాయా అన్నట్లుగా. రాత్రి అయి తనకు అపాశ్రయమాగా ఉడైతా ఇరుక్కర ఇరుడై, రాత్రికి రక్షకం ఏమిటయ్యా అంటే ఆ చీకటి. ఆ చీకటిని తడైప్ప పెంపొందింప చేయగా అంటే చీకటిని ఇంకా పెంచేశాయి ఈ నేలమణులు, ఆ ఊర్లో మేడలకి పొదగబడినటువంటి నేలమణులు. అలా నడువే అడిత్తిన ముత్తానదు పులిరంద చంద్రనుడయ నిలావై కాట, మధ్యలో ఈ నేలమణుల మధ్యలో పొదగించబడినటువంటి ఆ ముత్యాలనేటువంటివి చల్లని చంద్రుని యొక్క వెన్నెలని చూపగా ఎడయ్యే అడుత్తిన పవళమానదు, ఈ రెండింటి మధ్యలో అక్కడక్కడా పొదిగినటువంటి పగడాలనేటువంటివి పొగరై ఉడయ్య ఆదిత్యనుடைய ప్రకాశத்தை కాటానిద్దరు. మంచి ప్రకాశించేటువంటి ప్రకాశము కలిగినటువంటి ఆదిత్యుడి యొక్క ప్రకాశాన్ని చూపిస్తూ ఉన్నాయి అక్కడ. ఆగా ఏకకాలத்திலே இருளும் చంద్రోదయం వెయ్యిലും ఒక్క కండు అనుభవిక్కుబడియాన దేశమాయిచ్చు. ఏమిటా దివ్య దేశానికి ఉన్న వైభవం? ఒకేసారి రాత్రి ఉండేటువంటి చీకటిని, పగలు ఉండేటువంటి అంటే రాత్రి కనబడేటువంటి చీకటి, పగలు సూర్యోదయ సమయంలో సూర్యుడు ఉదయించినప్పుడు ఉండేటువంటి ఎండని, అంతేకాదు ఆ ఆకాశంలో రాత్రిపూట చంద్రుడు కురిపించేటువంటి వెన్నెలని అన్నింటినీ ఏకకాలంలో మనకి అనుభవింపచేసేటువంటి దివ్యదేశము
ఈ కాజి శ్రీరామ వెన్నగరం అంటున్నారు ఈ పాసురంలో. பாசுரம். பஞ்சியமெல்லடி பின்னை திறத்து முன்னால் பாய் விடைகள் ஏழ் அடர்த்து பொன்னன் பைம்பூன் அடர்த்து பொன்னன் பைம்பூன் நெஞ்சு இடந்து உறுதி புகா உகிர் வேளாண்ட நின்மலந்தாள் அடை கிற்பி நீல மாலை தம் சுடைய விருள் నిర్మలం తాళ్ అడైగిప్పీరు. మీరు ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించాలనుకుంటే నీలమాలైతం చుడయ్య విరుల్తగైప్ప సరళం ఆంగే తన్మరిயின் நிலா காட்டப்பவளன் தன்னால் செந்துடரவையல் விரிக்கும் అడగార్ కాజి శ్రీరామ వెన్నగరే சேர்మినీరే. ఇప్పుడు అంజాం పాటు 5వ పాసురం. ఇందులో ఏం చెప్తున్నారు? செவ்வாய இத்தியாதி இரஞ்சனை போலே தான் பட்டுப்போன அளவன்னிக்கே மூவெழு கால் கொன்னா என்கிறபடியே பிரதிகூலரை குலமாக அஜிக்குமவன் கிடீர் அவன் விஷயத்தில் అనుకూలిத்து జీవిత్తు పోంగోల్ ఎన్గిరార్ ఎన్ను సంగతి. ఏంది? 3 ఏళ్ళు 3 ఎజుకాలు 3 ఏళ్ళు 21 సార్లు భూమండలాన్ని మొత్తం సంచరించి భూమండలంలో ఉన్న క్షత్రియ రాజులందరినీ సంహరించినటువంటి పరశురాముడి యొక్క వైభవం ఏమిటి? ప్రతికూలరై కులమాగా అంటే సమూలంగా కులం అజిక్కుమవనికి నశింపచేశాయని కదా. అవన్ విషయத்தில் అనుకూలిత్తు జీవిత్తు పొంగోల్, ఆయన విషయంలో అనుకూల భావాన్ని కలిగి జీవిస్తూ ఉండండి అని చెప్తున్నారు ఈ పాసురంలో. செவ்வாயமர மன்னர் குருதி கொண்டு திருப்புலத்தில் இறந்தோர்க்கு திருத்தி செய்து வெவ்வாயமாக்கீந்து வேதமட்ட விண்ணவர் கோந்தால் அணைவீர் விகிரிதமாதர் அவ்வாயவாள் நெடுங்கல் குவளை காட்ட அரவிந்தம் முகம் காட்ட வருகே அம்பாள் செவ்வாயின் திரள் காட்டும் வயல் தோல் కాజి శ్రీరామ విన్నగరే சேர்మినీరే. కాజి అనే ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరామ వెన్నగరాన్ని சேர்మినీరే చేరండి. ఎందుకు చేరాలండి అక్కడికి? చెవ్వాయ శత్రువులైనటువంటి మరమ్మన్నర్ కోపము గల రాజుల యొక్క కురుది కొండు రక్తమును పుచ్చుకొని తిరుక్కులత్తిల్ ఇరందోర్కు వంశమందు మృతి చెందినటువంటి వాళ్ళకి తిరుత్తి చేయదు తృప్తిని చేసి తర్పణాన్ని చేసి వెవ్వాయ క్రూరమైన నోరుగల మా అశ్వాసురుని కీండు చీల్చి వేషం కువలయాపీడాన్ని అట్టా సంహరించినటువంటి వెన్నవరగోన్ నిత్యసూరి నాయకుని యొక్క తాల్ తిరువడిగలను అణై వీరు చేర ఇచ్చయించిన వారలారా వికృతమాదర్ విలక్షణములైన స్త్రీల యొక్క అవ్వాయ వాల్ అటువంటి కాంతి గల నెడుంకన్ విశాలమైన నేత్రాలను కువళై నల్ల కలువలు కాట అంటే కనబరచగా అరవిందం అంటే తామర పూలు ముఖం కాట ముఖాన్ని చూపించగా అరుగే అంబల్ చెవ్వాయిన్ తెరల్ ఆ సమీపంలోనే ఉన్న ఎర్ర కలువలు ఎర్రని అదర సమూహాన్ని కాట్టుం కనబరిచేడి ఒయల్ వరుమళ్ళ చేత చుట్టువారు కనబడినటువంటి కాజి శ్రీరామ వెన్నగర్ சேர்మినీరే. అదిగో ఆ కాజీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరామ వెన్నగరం అనే దివ్య దేశాన్ని మీరు చేరండి. పరశురామావతారంలో శత్రువులై క్రూరులైనటువంటి రాజులని గంటగొడ్డలతో సంహరించి వారి రక్తంతో తన వంశంలో మృతి పొందిన పితృలకి తర్పణాలు చేసి కృష్ణావతారంలో కేసి అనే అశ్వాసురుణ్ణి కువలయాపేడాన్ని సంహరించినటువంటి స్వామి తిరువడిగలని ఆశ్రయించాలనే అభిప్రాయం ఉన్నట్లయితే నల్ల కలువలు తామర పూలు ఎర్ర కలువలు ఆ స్థలంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క నేత్రాలకి ముఖానికి అదరానికి సదృశమై ఉండటం చేత
వాటిని విస్మరింపచేయుచున్న పొలాలు కలిగినటువంటి కాజీ అనేది దేశంలో ఉన్నటువంటి శ్రీరామ వెన్నగరం అనే దివ్య దేశాన్ని మీరు చేరండి. వ్యాఖ్యానం. அஞ்சாம் பாட்டு செவ்வாய் இத்தியாதி சத்ருக்களாய் மரத்தை உடையராயிருக்கிறார் ராஜாக்களை அழியச் செய்து அவர்களுடைய ருதிர வெள்ளத்தை கொண்டு வம்சத்திலே முடிந்து போனார்க்கு உதக கிரியைகளை பண்ணி శత్రువులై మరయ్య ఉడయ్య రాజార ఇరుక్కిన రాజాక్களை శత్రురాజులని అழிయచేదు నశింపచేసి వాళ్ళ యొక్క రుధిర వెళ్ళతే రక్త ప్రవాహాలని చేసి వాళ్ళ శరీరాన్ని ఖండించేసి రక్త ప్రవాహాలని అంతటా ప్రవహింపచేసి వంశத்திலே முடிந்து పోనార్కు ఉదక క్రియகளை பண்ணి ఆ వంశంలో నశించిపోతుంటే పిల్లలు అదిగో వాళ్ళకి ఉదక క్రియలను చేసి ఇవ్వడవాలే శ్రీ పరశురామాశ్వాన్ని నినెక్కడదు. ఇంత మాత్రమే కదా మనం పరశురామాశ్వాన్ని భావించుకునేది. వెవ్విధాన వాయే ఉడైత్తాయికొండు భయావహమాంబడి తోచిన ఆశ్రిత విరోధియాన కేచివై అనాయాసేన కజిత్తు குவலையா பீடத்தை முடித்து அயர்வரும் அமரர்கள் அதிபதிగా ఇరుందు వైత్తు. ఇదిగో ఇలాగా వివిధ ఇవ్వడవాలే. ఈ సందర్భంలో పరశురామాశ్వాన్ని ఎందుకండి భావించటము అంటే ఉదక క్రియ పండి అని ఇవ్వడవాలే శ్రీ పరశురామాశ్వాన్ని నినెక్కినదు. ఇంత మాత్రమే కదా మన పరశురామాశ్వాన్ని భావించేది. వెవ్విధాన వాయే ఉడైత్తాయి కొండు దూరమైనటువంటి నోటితోటి భయావహమాంబడి తోచిన ఆశ్రిత విరోధి అని కేశివాయే భయాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఆశ్రితులకు విరోధి అయినటువంటి కేసి అనాయాసేన కిజిత్తు కేసి యొక్క నోటిని అనాయాసంగా కేసి వాయే అన్నారు కాబట్టి కేసి యొక్క నోటిని అనాయాసంతో కిజిత్తు గిల్లి పారేసి కువలయా పేడత్తై ముడిత్తు కువలయా పేడాన్ని నశింపచేసి అయర్వరు అమరர்கள் అధిపతిగా ఇరుందు వైత్తు. అయర్వరు అమరர்கள் అధిపతి కదా ఆయన, అంటే నిత్యసూరి నాయకుడు కదా. అలా ఉండి కూడా ఇప్పటి ఆశ్రిత విరోధిகளை కై తొట్టు పోக்கும் అవన్ తిరువడిகளை కిట్ట వేండి ఇరుప్పీరు. ఈ రీతిగా ఆశ్రితుల యొక్క విరోధులని వాటి దగ్గరికే వెళ్ళి ఆ విరోధులను తొలగించేటువంటి ఆ స్వభావం కలిగిన ఆయన యొక్క తిరువడిగలని కిట్టవేండి ఇరుప్పీరు. సమీపించాలని మీరు అనుకున్నట్లయితే, ఆశ్రయించాలని మీరు అనుకున్నట్లయితే ఏం చేయాలి? ఇప్పుడు మీరు వికిరితమాదర్ విషజాతీయ స్వభావైగళాയിരുந்துள்ள శ్రీகளுடைய அப்படிப்பட்ட உடைத்தான பரந்த கண்களை కువళైగళానవై కాట విషజాతీయమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క ఆ రీతిగా ఉన్నటువంటి ఎలా మంచి తేజస్సుగా ఉన్నారు వాళ్ళు. ఎలా పరంద కண்களை కువళైకళానవై కాట వాళ్ళ యొక్క నేత్రాలను చూస్తే కువళైకళానవై ఈ కలువ పుష్పాలు అనేటువంటివి వీళ్ళ నేత్రాలను చూపిస్తూ ఉన్నాయి మనకి. తామరై పూవానద ముఖத்தில் తేజస్సే కాట వాళ్ళు కలువల్ లాంటి నేత్రాలు కలిగినటువంటి వాళ్ళు, తామర పూల లాంటి తేజస్సు కలిగిన ముఖాలు కలిగినటువంటి వారు. అరుగే అలలందరెన్న అరుక్కాంబాలానదు శివంద అదరత్తినుడయ తిరళై కాటుగిరా సమీపంలోనే వికసిస్తూ ఉన్నటువంటి ఆ ఎర్ర తామరలు ఆయన యొక్క వీళ్ళ యొక్క శివంద అదరత్తినుடைய తిరళై కాటుగిరా శివంద అదరము యొక్క ఆ సమూహాన్ని చూపిస్తూ ఉన్నటువంటి కాజి శ్రీరామ వెన్నగరే சேர்மினீரே కాజి శ్రీరామ వెన్నగరాన్ని చేరండి. செவ்வாய மரமன்னர் குருதி கொண்டு திருக்குலத்தில் இறந்தோர்க்கும் திருத்தி செய்து வெவ்வாயமாக்கீண்டு வேடமட்டா விண்ணவர்கோன் ஆள் அணைவீர் விகிரிதமாதர் அவ்வாயவான் நெடுங்கல் குவலை காட்டா அரவிந்தம் முகங்காட்டு அருகே ஆம்பல் செவ்வாயின் திரள் காட்டும் வயல் சூழ்
காஜி ஸ்ரீராம வெண்ணகரே சேர்மினிரே. ஆறாம் பாட்டு. பைங்கணித்யாதி ராஜலோகத்தை வென்றவளவே அன்னிக்கே வரபலத்தாலே பிடுமிடுக்கனாய் எதிரின்னிக்கே இருந்த வாலியையும் வெண்ணா மிடுக்க கிரீர் என்னா. ராமாவதாரத்தில் வீர சரித்திரத்தை இனி 2 பாட்டாலே அனுசந்தித்து இவன் இருந்த தேசத்தை பற்றினவாறே உயலாம் என்கிறது ఎన్ను సంగతి. ఎవడి రాజుగారు రాజలోకத்தை వెన్నడము మాత్రమే అన్నిక్కే, రాజలోకాన్ని జయించడం మాత్రమే కాదండి, వరబలాలతోటి మంచి గర్విష్టిగా ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి ఎదిరిన్నిక్కే అంటే సాటి లేరు నాకు ఇక్కడ ఇంకెవరు అన్నట్లుగా వా ఉన్నటువంటి వాలి అయ్యం వెంద అంటే మొదట రావణ సంహారం, వరబలాత్తాల కాదు రాజలోకத்தை வென்றாளவே அன்னிக்கே வரவலத்தாலே பெரும் மிடக்கனாய் என்று மிடக்கனாய் ఎదిరిన్నికే இருந்த వాలియయ్యం వెన్న మిడుక్కన్ కిరీర్ ఎండు. అంటే ఇది వాలిని గురించే చెప్పేటువంటిది. రాజలోకాలన్నిటినీ జయించడం మాత్రమే కాదండి, వరబలాలతోటి బాగా గర్వాన్ని పొంది ఉన్నాడు. ఎదురు లేనట్టుగా ఉన్నటువంటి వాలిని వెంద మిడుక్కన్ కిరీరెండు. అలాంటి బలం కలిగినటువంటి వాలిని ఎదిరించి జయించినటువంటి వాడు కదా అని రామావతారத்தில் వీర చరిత్రத்தை புறப்பாட்டல் தடிப்பு பெருமாள். రామావతారத்தில் వీర చరిత్రத்தை 2 పాఠాలే అనుసంధిస్తూ అలా రామావతారంలోని వీర చరిత్రని 2 పాటల ద్వారా అనుసంధానం చేసుకుంటూ ఇవన్ இருந்த தேசத்தை பற்றிనవారే ఉయ్యలాం ఎన్గిరారు ఎన్న సంగతి. అలాంటి రామచంద్రుడు వేంచేసి ఉన్నటువంటి ఆ దేశాన్ని ఆశ్రయిస్తే చాలండి మనం ఉజ్జీవించచ్చు. ఆళ్వారు ఏం చెబుతున్నారు, ఆ దేశాన్ని దేశంలో ఉన్నటువంటి పెరుమాళ దాకా వెళ్ళక్కర్లేదని, మీరు ఆ దేశాన్ని ఆశ్రయిస్తే చాలు మీరు ఉజ్జీవించచ్చు అని చెప్తున్నారు ఆళ్వారు. ఇది సంగతి. பைங்கண் விரல் செம்முகத்து வாலிமாளா படர் வனத்துக்கு அவந்தவனிடம் வனத்து கவந்தன் ஒடும் படையார் தின்கை வெண்கல் விரல் விராதனு கவிர் புனித்த வெண்ணவர் கோந்தாள் அணைவீர் வெற்பு போலும் துங்க முகமாளிகை மேலாய் அங்கு ஊரும் துணியிடையால் முகக்கமல சோதி தன்னால் திங்கள் முகம் பனி படைக்கும் அழகார் காஜி ஸ்ரீராமவின் நகரே சேர்மி நீரே. ప్రతిపదార్థం. పైంకన్ పచ్చని నేత్రాలు, విరల్ బలాన్ని, సింహత్తు ఎర్రని ముఖము కలిగినటువంటి వాలి మాల చచ్చేటట్టుగా, పడరు విస్తారమైన వనత్తు అడవి ఎందున్న కవందన్ ఒడుం కవందునితో కూడా, తిన్ దృఢమైన పడయారు ఆయుధములతోటి పూర్ణమైన కై హస్తములను, వెంకన్ తీక్షమైన నేత్రాలని, విరల్ బలము కలిగినటువంటి విరాధుడనేటువంటి రాక్షసుడు ఓకా చచ్చునట్లుగా విల్కునిత్తు విల్లుని వంచినటువంటి వెన్నవరుగోను నిత్యసూరి నాయకుని యొక్క తిరువడిగళ్లను అణై వీరు చేరాలని ఇచ్చయించినట్లయితే, ఇచ్చ కలిగిన వాళ్ళైతే, వెర్పు పోలు పరత్వముల వంటి తుంగం ఉన్నతమైన ముఖం అగ్రభాగములు కల మాళిగై మేడలపైని ఆయంకూరు సంఖ్యలను చెప్పి పిలిపించుతున్న తుడి డమరకము వంటి ఇరయా నడుముల గల స్త్రీల యొక్క ముఖకమల చోది తన్నారు.
ముఖపద్మము యొక్క తేజస్సు చేత తింగల్ ముఖము, తింగల్ తేజస్సు చేత తింగల్ ముఖం చంద్రుని యొక్క ముఖము పని కన్నీళ్లను పడైక్కుం స్వీకరించుచున్న అజగాల్ సౌందర్యముతోటి పూర్ణమైనటువంటి కాజిచ్చీరామ వెన్నగరం, కాజిచ్చీరామ వెన్నగరే నీరే చైర్మన్. కాజీ అనే ప్రాంతంలో ఉన్న శ్రీరామ వెన్నగరాన్ని మీరు వెళ్ళి చేరండి అంటున్నారు. ప్రతిపదార్థంలో ఏం అర్థమై ఉండదు. భయంకరమైనటువంటి రూపము కల వాలిని, కబంధుణ్ణి, ఆయుధాలు కలిగినటువంటి విరాధుణ్ణి కూడా ధనుస్సు వంచి బాణప్రయోగం చేసి సంహరించినటువంటి వాడు రామచంద్రుడు. ఆయన కేవలం ఇది మాత్రమేనా? నిత్యసూరి నాయకుడు కూడా. అలాంటి ఆ నిత్యసూరి నాయకుడు ఈ రాక్షసులందరినీ తన యొక్క బాణపు దెబ్బలతోటి సంహరించినటువంటి వాడిని ఆశ్రయించాలనే తలంపు కనుక మీకు ఉన్నట్లయితే ఏం చేయాలి? ఆ కాజు శ్రీరామ విన్నగరం వెళ్ళి ఆ దివ్య దేశాన్ని చేరండి. అక్కడ ప్రకృతి అంతా ఎలా ఉంటుంది తెలుసా మీకు? పర్వతాలలో ఉన్నతమైనటువంటి మేడలు, ఆ మేడల మీద నిలబడినటువంటి చంద్రుడు, ఆ చంద్రుడితో సఖ్యం చేస్తున్నటువంటి స్త్రీల యొక్క ముఖకాంతిని చూసి చంద్రుడు ఏమనుకుంటాట, వీళ్ళ ముఖకాంతి నా కాంతి కంటే మించిపోయిందే, ఇక మనం ఎందుకు జీవించడం అని దుఃఖిస్తూ ఉంటాట ఆయన. అన్నట్లుగా ఉన్నటువంటి సుందరమైన శీర్ఘాడి అందు అంటే సియాజి అందలి శ్రీరామ వెన్నగరం అనే దివ్యదేశాన్ని చేరండి అని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పై కనిత్యాది జాతి ప్రయుక్తమాన பசுமையையும் மிடுக்கையும் தீர்த்தத்தாலே சிவந்த முகத்தையும் உடையவாளி முடியும்படியாக. అదిగో జాతి ప్రయుక్తమైనటువంటి నేత్రాల్లో పచ్చదనము ఏది? వానరాలకి నేత్రాలు కొంచెం పచ్చగుంటాయేమో మరి. మిడుక్కయ్యం బలము, కోపంతో వచ్చినటువంటి ఎర్రబడిన ముఖము, ఇలాంటి వారి నశించేటట్టుగా పరంద కాట్టిలే ఉండానా సత్వంగడై ఆడయ్యా சிவந்த முகத்தையும் உடைய వాలి ముడియుంబడియాగా. అంటే జాతి ప్రయుక్తమైన నేత్రాల్లో పచ్చదనము, బలము, కోపముతోటి ఎర్రబడినటువంటి ముఖం కలిగిన వాలి నశించేటట్లుగా పరంద కాట్టిలే ఉండాల సత్వంగళై అడయ్య ఎరుండు కయ్యాలు వారి భక్షిత్తు కొండు వరిగిన కబంధనోడే కూడా. ఆ విశాలమైన అడవిలో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా రెండు చేతులతోటి బంధించి భక్షిస్తూ వస్తూ ఉన్నటువంటి కబంధుడితోటి కూడా పడయారు తిన్కై తిన్నియ పడయారందకై, తిన్నియ బలమైనటువంటి ఆ శ్రీయస్తం వెవ్వియ కண்களையும் మిడుక్కయ్యం ఉడయ్య విరాధన్ ముడియుంబడియాగా. తిన్నియ బలమైనటువంటి సైన్యం వలె ఉన్న బలం సైన్యముగా తిన్నియ పడయారంద కయ్యి వెవ్వియ కண்களையும் క్రూరమైన నేత్రాలు, బలమైన శ్రీహస్తాలు బలమైన చేతులు అని చెప్పాలి ఇలాంటి వాళ్ళకి. అలా కண்களையும் మిడుక్కయ్యం ఉడయ్య విరాధన్ ముడియుంబడియాగా. అలా గర్వం కలిగినటువంటి విరాధుడు నశించేటట్టుగా విల్లైవలైత విల్లుని వంచినటువంటి రామచంద్రుడు. విన్నవరుగోన్ తాల్ అణైవీర్ విన్నవరుగోన్ విరోధిயை போக்கி தேவஜாதிக்கு குடியிருப்பை பண்ணி கொடுத்த சக்கரவர்த்தி திருமகன் తిరువడిகளை ఆశ్రయిక వేండి ఇరుప్పీర్. అలా దేవజాతి యొక్క విరోధులని పోగొట్టి కుడిరుప్పై పన్ని కొడిత చక్రవర్తి తిరుమగన్ అంటే వాళ్ళ వంశ వాళ్ళ కులాన్ని నిలిపినటువంటి దేవజాతి యొక్క
కులాన్ని నిలిపినటువంటి చక్రవర్తి తిరుమగన్ తిరువడిగాళ్ళని ఆశ్రయించాలని కోరిక ఉన్న వాళ్ళైతే ఏం చేయాలో తెలుసా మీరు? వేర్పిత్యాది மலை போலே ஓங்கிற முகத்தை உடைத்தாயிருக்கிற மாளிகைகளின் மேல் நிலத்திலே நின்று తోడమయ్యై చొల్లి అదైతు విளைయాడుగిరా. పర్వతాల్లాగా పై పైకి ఎదిగి ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద మేడలు, ఆ మేడల మీద నిలబడినటువంటి ఇదిగో అందమైనటువంటి స్త్రీలు ఆ తోడమయ్యై చొల్లి అదైతు విளைయాడుగిరా. మేడల మీద నిలబడి ఆయనతోటి స్నేహమా అన్నట్లుగా చొల్లి అదైతు విளைయాడుగిరా. ఆ చంద్రుణ్ణి స్నేహంతో పిలుస్తూ ఉన్నటువంటి ఆ విలాసంగా పిలుస్తూ ఉన్నటువంటి తుడిపోండ இடையை உடையரான స్త్రీகளுடைய ముఖం ఆగిర కమలத்தில் ఉండాన తేజస్తాలే. ఎలాంటి వాళ్ళు? తుడిపోండ సన్నటి నడుములు కలిగినటువంటి ఆ స్త్రీల యొక్క ముఖాలనేటువంటి ఆ ముఖ కమలాల్లో ఉన్నటువంటి తేజస్సు తోటి చంద్రనుடைய ముఖమానదు దుఃఖத்தை ప్రాపియా నిற்கும். చంద్రుడి యొక్క ముఖం దుఃఖంతో నిండిపోయింది. ఎందుకని? நாம் என்ன జీవనం జీవిக்கிறோம், ఎవరిగలోడు ఒప్పు చొల్లా నిற்க செய்தே ఒప్పు పోరాదపడి ఇరుప్పదే. ఇంకా నేను நாம் ఎన్న జీవనం జీవిக்கிறோம், నేనేం జీవిస్తానండి? ఎవరిగలోడు ఒప్పు చొల్లా నిற்க చేయదు, వీళ్ళతోటి ఒప్పు అందంలో ఉప్పు చెబుదామంటే ఉప్పు పోరాదపడి ఇరుప్పదే. వీళ్ళ సౌందర్యం ఉంది, నా సౌందర్యం దేనికి పనికి రాకుండా ఉన్నదే అని దుఃఖపడా నిక్కుమాయిత్తు దుఃఖపడుతూ ఉన్నట్ట చంద్రుడు. చంద్రనుక్కు చంద్రన్ ఇవరగల్ తేజస్తే చంద్రనుక్కు ఉండాక్కుమవరగల్ ఎన్నవుమా. ఆ చంద్రుడికే చంద్రుడు లాంటి వాడు, తేజస్తే చంద్రుడికి ఇచ్చేటువంటి వాడు ఈ రామచంద్రుడు. కాబట్టి ఆయన్ని మీరు ఆశ్రయించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? కాజిచ్చి రామ విన్నగరే సేర్మినీరే. కాజిచ్చి రామ విన్నగరాన్ని చేరండి, ఆశ్రయించండి ఆ దివ్యదేశాన్ని. పైంకన్ విరల్ செம்முகத்து வாலிமாள படருவன துக்க வந்தனொடும் வனத்துக்க வந்தன் ஒடும் படையார் தின்கை வெண்கல் விரல் விராதனு கவிர்க்கு விராதன் உகவிற்குனித்த வெண்ணவர் கோந்தாள் அணைவீர் வெற்பு போலும் துங்கமுக மாளிகை மேலாயம் கூறும் துணியிடையார் முக கமல சோதி தன்னால் திங்கள் முகம் பனிபடைக்கும் அழகார் காஜி ஸ்ரீராம விண்ணகரே சேர்மி நீரே. ఏడాం పాటు 7వ పాసురంలో ఏం చెప్పబోతున్నారు? పొరువిలిత్యాది పుత్తు మరిందు కిడక్కుమా పోలే ఎన్నదు புத்தை வெட்டி திருப்பினால் புரை புரையா இருக்குமா போலே எங்கை. புரை అంటే పొడి, తిరై అంటే ఎండు కడలై చొల్లిట్టాయి. పుత్తుం అరిందు కిడుక్కుమా పోలేందు, ఆ పొట్టేమిటో తెలుసుకొని అందులో పడి ఉన్నట్లు కదా. పుత్తై వెట్టి తిరుప్పినాల్ పురై పురయ్యా ఇరుక్కుమా పోలే ఎంగై. పాసురం చూద్దాం, అర్థమవుతుంది అప్పుడే. ఏజాంపాడు பொருவில் வலம் புழியரக்கன் முடிகள் பத்தும் புத்தும் அறிந்தன போல் புவிமேல் சிந்தா தெருவில் வலம் புரி சிலக்கை மலைத்தோல் வேந்தன் திருவடி சேர்ந்து உயிகி பீர் திரை நீள் தெல்கி மறுவி வலம் புரி கைதை கதியூடாடி புயல் நன்னி மதை தருநீர் தவழ்கால் மன்னி தெருவில் வலம்புரி தரளமீனும் காஜி ஸ்ரீராம விண்ணகரே சேர்మి నీరే. ప్రతిపదార్థం. పొరువిల్ సాటిలేని వలంపురి బలమును చేయుచున్న అరక్కన్ రాక్షసుడైన రావణాసురుని యొక్క ముడిగల్ పత్తుం తలలు 10 పుత్తు పుట్ట విరిగి పడినట్లుగా భూమి మేల్ భూమిపైని చిందా చెదిరేటట్లుగా చెరువిల్ యుద్ధమందు వలంపురి బలమును చేయుచున్న చెలై ధనస్సు
కై అస్తమందు గల మలైతోళ్ పర్వతముల వంటి భుజాలు గల వేందన్ రాజైన చక్రవర్తి తిరుమగన యొక్క తిరువడి సేరిందు తిరువడిగళ్లను చేరి ఉయ్యగిప్పేరు ఉజ్జీవించ సమర్థులారా వలంపురి దక్షిణావర్త శంఖాలు తెరై సముద్ర తరంగములను నీర్తూ విడిచిపెట్టి ఎల్గి శ్రమపడి కైతై మొగలి డొంకలు గల కజియూడు ఉప్పు కాలవలు మధ్యను మరువి అమరిగుండి ఆడి సంచరించి ఒయల్ ఒరిమళ్ళయందు నన్ని చేరి మజైతరు నీరు వర్ష జలము తవడు ప్రవహించుచున్నటువంటి కాలువల చేత తెరువిల్ వీధులయందు మన్ని పొందియుండి వలంపురి దక్షిణావర్త శంఖములను తరళం ఈను ముత్యములను ఈనుచున్న కాజిచ్చీరామ విన్నగరే నీరే చేర్మిన్ ఆ శ్రీరామ విన్నగరం అనే దివ్య దేశాన్ని చేరండి మీరు. అసదృశ్యమైన బలం కలిగినటువంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుడు యొక్క పరితలను కూడా పుట్ట విరిగిపడేటట్లుగా యుద్ధం చేసి ఛేదించినటువంటి వాడు రామచంద్రుడు. అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరి ఉజ్జీవించాలనే అభిప్రాయం కనుక మీకున్నట్లయితే ఈ కాజిచ్చి రామ విన్నగరం అనే దివ్య దేశాన్ని మీరు ఆశ్రయించండి. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఎలా ఉంటుందో తెలుసా? దక్షిణావర్త శంఖాలు సముద్ర తరంగాలను విడిచిపెట్టి ఉప్పు కాలువలో సంచరించి వరిమళ్లలో ప్రవేశించి వర్షజలంతో ప్రవహిస్తున్నటువంటి కాలువల ద్వారాగా మళ్ళా వీధులలోకి వచ్చి ఆ శంఖాలు అక్కడ ముత్యాలు ఈనుతున్నట్లుగా ఉంటుందట ఆ దివ్య దేశము. అర్థమైందా? మొదట శంఖాలు సముద్రంలో ఉంటే ఆ సముద్రాన్ని తరంగాల ద్వారా బయటికి వచ్చి విడిచిపెట్టేశాయి. ఆ తర్వాత ఉప్పు కాలువల్లోకి చేరాయి. ఆ ఉప్పు కాలువల్లోంచి వరిమళ్లలో ప్రవేశించాయి. ఆ వరిమళ్లలో ప్రవేశించి వర్ష జలాలతోటి ప్రవహిస్తున్నటువంటి కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల ద్వారా వీధిలోకి వచ్చాయి. వీధిలోకి వచ్చి అక్కడ వచ్చినటువంటి శంఖాలు అక్కడ ముత్యాలను ఈనుతూ ఉన్నాయట. అలా ఉన్నదట ఆ ఊరి యొక్క సౌందర్యం. అలాంటి ఆ కాజిచ్చీరామ విన్నగరాన్ని వెళ్ళి ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రల్లో. பொறிவிதித்யாதி ஒப்பில்லாத பலத்தை பண்ணா நின்னுள்ள ராவணனுடைய தலைகள் பத்தும் புத்துமறிந்து கிடக்குமா போலே தேவதைகளுடைய வரத்தாலே பூன் కట్టిన వైభూమిలే చెదరుంబడియాగా. అదిగో ఒప్పిల్లాద సాటి లేని బలం కలిగినటువంటి రావణాసుడి యొక్క తలలని 10 కూడా పుత్తుం అరిందు కిడక్కుమాపోలే ఆ స్థానం ఏమిటో తెలుసుకొని పుత్తుమరిందు పుట్టలో ఉన్నటువంటి సర్పం వలె దేవతల యొక్క బలాంతో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఆ అహంకారంతో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఆ 10 తలల్ని కూడా భూమిలే చెదరంబడియాగా భూమి మీద చెల్లా చెదిరి పడేటట్లుగా அவனை போலே வஞ்சனத்தால் அன்னிக்கே யுத்தத்திலே பலத்தை பண்ணா நின்னுள்ள வில்லையுடையனாய் எத்ருக்களால் செழிப்பிற்கு அரிதான தோளையுடைய சக்கரவர்த்தி திருமகனை கிட்டி அவன் விரோதியை போக்க அவன் திருவடிகளை ఆశ్రయిస్తూ జీవిక వేండిరుప్పీర్. ఆ రావణాసురుడి వలె వంచనతోటి కాకుండా యుద్ధంలో బలాన్ని కలిగినటువంటి విల్లుతోటి శత్రువులను చెలింపచేయడానికి కూడా దుర్లభమైనటువంటి భుజ బలము కలిగినటువంటి చక్రవర్తి తిరుమగని అంటే రామచంద్రుణ్ణి సమీపించి అవన్ విరోధి పోక ఆయన విరోధులని పోగొట్టగా అవన్ తిరువడిగలై ఆశ్రయిస్తూ ఉజ్జీవిక వేండిరుప్పీర్. ఆయన మన విరోధుల్ని పోగొట్టేలాగా వెళ్ళి ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించి ఉజ్జీవించాలనే భావన కలిగి ఉన్నట్లయితే ఏం చేయాలి? మీరు కాజిచ్చీరామ విన్నగరాన్ని చేరండి. ఎలా ఆ ఊరు ఎలా ఉంటుంది? తిరై నీరిచ్చాది కడల్ నీరిలే తెంగిపోందు ఏరినా ఎన్నుదల్ అన్నిక్కే తిరై నీర్తు విట్టు కడలై విట్టు. కడల్ నీరులే అంటే సముద్రం నీరులో తేరుకొని అంటే కొట్టుకుంటూ వచ్చినవైనా అని చెప్పచ్చు. ఏమిటి? ఆ శంఖాలన్నీ కూడా. లేదా నీర్తు విట్టు తిరై
తిరై విట్టు అంటే కడలై విట్టు, సముద్రాన్ని విడిచిపెట్టి వలం పురియానదు పొందేరిచ్చత్తిరిందు తాజయ్యే ఉడైత్తాయిరుక్కిర కజీలే పోయి పిక్కు. ఆ వలంపురి దక్షిణావర్త శంఖాలన్నీ కూడా ఆ పొందేరిచ్చత్తిరుందు తాజయ్యే ఉడైత్తాయిరుక్కిర కజీలైపోయి పుక్క. ఆ ఉప్పు కాలవలో చేరి ప్రవేశించగా అంగే ఇతస్తత సంచరిస్తూ అక్కడ అటు ఇటు తిరిగి అందక్కజితాన్ ఒయల్గల్ అలవుంబరా వెళ్ళం కోత్త పడియాలే. ఆ ఉప్పు కాలువలన్నీ వెళ్ళి మళ్ళా పంట పొలాల్లో చేరితే అక్కడ వెళ్ళం కోత్త పడియాలే. ఒయలుగల్ అలవం వర వెళ్ళం కోత్త పడియాలే. వర్షపు జలంతో ప్రవాహాలు బయలుదేరగా ఒయలులే వందు కిట్టి ఒయలుగలలు వర వెళ్ళం కోత్త పడియాలే. ఆ ఉప్పు కాలువలన్నీ వచ్చి ఈ పొలంలో చేరగా అవ్విడం తన్నిలే వర్ష జలం తేంగి నిండు అది వాయిక్కాలాలే ఊరిలే వందు పుగురా. అవ్విడం తన్నిలే ఆ పొలాల్లోకి మళ్ళా వర్ష జలం వచ్చి చేరగానే అవి వాయిక్కాలాలే, అది కాలవల ద్వారా ఊరిలే వందు పుగురా ఊర్లోకి వచ్చి ప్రవేశించగా అవ్వడియాలే చెరువులే వందేరి. ఆ మార్గంతో ఆ వీధులలోకి వచ్చి అన్నీరు వడింద వారే పిన్నై పోగ మాటాదే అవ్విడం తన్నిలే కిడందు వలం పురియయ్యం ముత్తయ్యం ఈ నానిక్కుమాయిత్తు. అలా వచ్చి ఆ వీధుల్లోకి చేరినటువంటివి ఇంకా ఎటు వెళ్ళటానికి చేతగాక అక్కడే పడి ఉండి ముత్యాలను ఈనుతూ ఉన్నాయట ఆ శంఖాలు. వలంపురి వయిత్తిలే వలంపురి పిరక్క తట్టిల్లయ్యిరే. వలంపురి వయిత్తిలే వలంపురి పిరక్క తట్టిల్లయ్యిరే. వలంపురి దక్షిణావర్త శంఖంలో దక్షిణావర్త శంఖం పుట్టడంలో తట్టిల్లయ్యిరే అడ్డేమీ లేదు కదా అంటున్నారు. ఎన్నో పదం ఏజాం పాటు. తర్వాత ఎట్టాం పాటు 8వ పాసురం. நீங்கள் நான் சொன்னபடி அனுகூலித்து கோளாகில் ஸ்ரீ சத்யபாமை பிராட்டி இடத்தில் போலே உங்களுக்கு వ్యాముగ్ధనాయ్ అరియన செய்து கொடுக்கும் ఎన్గిరార్ ఎన్ను సంగతి. నేను చెప్పినట్లుగా మీరు ఆయన విషయంలో అనుకూలుగా ఉన్నట్లయితే సత్యభామ పిరాటి విషయంలో పిరాటి పోలే ఉంగలుక్కు ఆవిడ విషయంలో ఎంత వ్యాముగ్ధుడో నీ విషయంలో కూడా అలాంటి వ్యాముగ్ధుడుగా ఉండి దుర్లభమైన కార్యాలు చేస్తాడండి అనేది సంగతి. పట్టర వేర్ అగలల్గుల్ పవళ చెవ్వాయ్ పణై నెడుంతోళ్ పిణై நெடுங்கண் பாலாமின் சொல் மட்டவிசும் కుడలిక్కా వానోర్ మట్టవిజుం కుడలి. ఆ ఊర్లో ఉన్నటువంటి తాయారు తిరునామం అనుకున్నాం కదా, పరిమళించేటువంటి కేశపాశాలు కలిగిన తాయారు అని. వానోరు కావిల్ మరం కొణరందు ఆన్ అడియణై వీర్ అనిల్ కల్తావా நெட்டிலையா கருங்கமுகின் செங்காய் வீழா நீள் பலவின்தாள் சினையில் நெருங்கு பீனத்து எட்ட பழம் சிறைந்து மது சொரியும் காஜி శ్రీరామవిన్ నగరే சேர்మి నీరే. ప్రతిపదార్థం. పట్టు వస్త్రాన్ని ధరించినట్టి అరవు సర్పము వంటి ఏర్ అగల్ అలుగుల్ సుందరమైన విశాలమైన నితంబ ప్రదేశము. పవళ చెవ్వాయ్ ప్రవాళము వంటి అధరాన్ని, పణై వెదురు మొలకల వంటి నెడుం దీర్ఘమైన తోళ్ భుజాలును, పెణై నెడుంకణ్ ఆడలేడి వంటి విశాలమైన నేత్రాలు, పాలాం పాల వంటి ఇన్సొల్ భోగ్యమైన మాటలు, నొగలట్టియుం పట్టవిజుం మకరందము ప్రవహిస్తూ ఉన్నటువంటి కుడలిక్క కొప్పుగల సత్యభామకై, వానోర్ దేవతల యొక్క కావిల్ తోటయందలి మరం పారిజాత వృక్షమును కొనరందాం తీసుకొని వచ్చాడు ఆయన. ఆయన యొక్క అడి తిరువడిగళ్లను అణైవీరు చేరాలని ఇచ్చ కలిగిన వాళ్ళైతే అనిల్ఘల్ ఉడుతలు తావా దుముకగా నెడు పొడవైన ఇలయ్య ఆకులు కలిగినటువంటి కరుం నల్లనైనా
కముగిన్ పోక చెట్ల యొక్క చెంగాయ్ ఎర్రని కాయలు వీజా పడగా నీళ్లు పొడవైనటువంటి పలవిన్ పనస చెట్ల యొక్క తాడిసినయిల్ వేళ్లాడుతున్న కొమ్మల యందు నెరుంగా సాంద్రమైనటువంటి పీనం బలిసిన తట్టపళ్ళు సిరైందు బ్రద్దలై మధుచ్చొరియం తేన స్రవించడి కాజి శ్రీరామ విన్నగరు నీరే సేన్విన్. అలాంటి కాజీ అనేది దేశంలో ఉన్న శ్రీరామ విన్నగరాన్ని మీరు చేరండి. సుందరమైన అవయవ సన్నివేశాలు గల సత్యభామ కోసమని దేవేంద్రుడి యొక్క నందనవనంలో ఉన్న పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరాలని ఇష్ట కనుక మీకు ఉన్నట్లయితే ఉడతలు దుముకుతూ ఉంటాయట, పోక చెట్ల కాయలు రాలిపోతూ ఉంటాయి. ఇవి దుముకతోటే పనస చెట్ల కొమ్మలలో దట్టమై సాంద్రమై ఉన్నటువంటి పెద్ద పెద్ద తట్టపండ్లు రద్దలై తేనె కారుతూ ఉంటుందట. అలాంటి ఆ శ్రీరామ విన్నగరం అనే దివ్య దేశాన్ని మీరు చేరండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. பட்டர எட்டாம் பாட்டு பட்டிச்சாரி பட்டை உடைத்தாய் அரவு போலேயாய் அழகிதாய் அகன்னிருந்துள்ள நிதம்ப பிரதேசத்தை உடையடுமாய் பவளம் போலே சிவந்த அதரத்தை உடையடுமாய் மூங்கில் போலே நெடிய தோள்களை உடையடுமாய் மான் போலே இருந்துள்ள நோக்கை உடையடுமாய் பால் என்று சொல்லலாம்படி இனிய பேச்சையும் உடையலாயிருந்துள்ள மது வெள்ளமிடான் என்னுள்ள குஜலை உடைய ஸ்ரீ சத்யபாமை பிராட்டி ஹேதுவாகா என்னும் ఒక్క స్వర్గத்திலே நிற்க கடவதான వృక్షத்தை భూమిயிலே కొడువందు నిరుత్తిన అవనుడయా. ఇది మొత్తం సత్యభామ కోసమని ఆ పారిజాత వృక్షాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి భూమి మీద నిలబెట్టినటువంటి వాడు. పట్టై ఉడైతాయ్ పట్టు వస్త్రాన్ని ధరించి పాము వలె ఉన్నటువంటి అదే ఆ పాము యొక్క నితంబ ప్రదేశంలాగా పాము యొక్క ఇది அரவு போலேயாய் அழகிதாய் அகந்திருந்துள்ள నితంబ ప్రదేశத்தை ఉడైతాయ్. నితంబ ప్రదేశం అంటే మనకి తిరుప్పావులో కూడా వస్తుంది కదా. ఆవిడ ఎలా ఉన్నదయ్యా అంటే పుట్టలో ఉన్నటువంటి పాము వలె నితంబ ప్రదేశాన్ని కలిగినటువంటి ఆమె అని చెప్పారు కదా. అలాంటి నితంబ విశాలమైనటువంటి అందమైనటువంటి సర్పములాగా ఉన్నటువంటి విశాలమైన నితంబ ప్రదేశాన్ని కలిగినటువంటి ఆవిడ పవళంబోలే శివంద అగరత్తై ఉడయ్యడుమాయ్. ఎర్రటి అధరాలని పగడాల వలె ఉన్నటువంటి అధరాలు, మూంగిల్ పోలే వెదురు కొమ్మల వలె ఉన్నటువంటి విశాలమైన భుజాలు చేతులు కలిగినటువంటి ఆవిడ, లేడి వలె ఉన్నటువంటి దృక్కులు కలిగినటువంటి ఆలవలే మధురంగా మాట్లాడగలిగేటువంటి ఈ సత్యమ మాటలు కలిగినటువంటి మధువెళ్ళం మీద నిన్నుళ్ళ కుజలయ్యుడయ్య, మధు ప్రవాహాలతో కూడుకున్నటువంటి కేశపాశాలు కలిగినటువంటి సత్యభామై పిరాటి హేతువాగా. అలాంటి సత్యభామ కోసమని ఎప్పుడూ ఒకే రీతిగా స్వర్గంలోనే ఉండేటువంటి ఆ పారిజాత వృక్షాన్ని భూమి మీదకి తీసుకొచ్చి నిలిపినటువంటి వాడు. ఇస్తాల్ దీనివల్ల ఏమర్థమవుతుంది? అరియన చేయడం ఆశ్రిత రక్షణము పండుమవన్నీ అంటే దుర్లభమైన కార్యాలు చేసైనా సరే ఆశ్రితుల్ని రక్షించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు అని తెలుస్తోంది. అనిలిత్యాది అనిల్ గణాలవై స్వైరమాగత్తావా நெடிதான இலையை உடைத்தாய் கருத்த நிறத்தை உடைத்தான கமுகுகளில் சிவந்த కాయానిదో. అనిల్ ఉడతలు అనేటువంటి స్వైరమాగత్తావా అటు ఇటు స్వేచ్ఛగా గెత్తుతూ ఉంటే పెద్ద పెద్ద ఆకులు కలిగినటువంటి నల్లటి కాంతి కలిగిన కముకు వృక్షాల యొక్క ఎర్రటి కాయలు తొట్టారు మేలే దోషమాగ విష ఇలా ముట్టుకోవడమే దోషం అన్నట్లుగా ఉన్న వాళ్ళ మీద అవి జారిపడగా
అంటే ఉడతలు సంచరిస్తేనే ఆ కాయలు జారి కింద పడుతూ ఉన్నాయి అనమాట. అలా ఓంగిన పలావిన్ తాగంద పడయగలిలే నెరుంగి వసిప్పదాయ్. బాగా పైదాకా పెరిగినటువంటి పనస చెట్ల యొక్క తాగంద కిందకి వంగినటువంటి ఆ కొమ్మల నుండి నెరుంగి వసిప్పదాయ్, బాగా దట్టంగా ఉండేటువంటి తసైందు పక్వమాయ్. తసైందు అంటే ఇంకేదో చెట్టు చెప్పారు కదా వాటి పేరు. అలాంటి చెట్లకు ఉన్నటి కాయలు పక్వమయ్యి, అవి కూడా పోక చెట్టు, తర్వాత తెట్టపజమట, తట్టపళ్ళు, అవి కూడా ఏమిటి పక్వమై ఉండి తొట్టారు మేలే దోషమా ఇరుకిర పజమానదు తేంగి నిర్కిరదు కూరు పోపు కన్ను విట్టా పోలేమదు వెళ్ళం ఇడా నిక్కుమాయిత్తు. అదిగో ఈ బాగా పైకి పెరిగినటువంటి ఈ పనస చెట్ల యొక్క కొమ్మలలో బాగా బలిసినటువంటి తట్టపళ్ళు బాగా పక్వానికొచ్చి మధువుని స్రవింపచేస్తూ ఉంటే, ఇదిగో తొట్టారు మేలే, అవి కూడా ఇలా ముట్టుకుంటే చాలు కింద రాలి పడినట్లుగా కింద రాలి పడుతూ అవి తేనెని స్రవింపచేస్తూ ఉన్నాయి. ఎలా అనుకుంటున్నాయట? తేంగి నిర్కిరదు కోరు పోక్కు కండు విట్టా పోలే. అప్పటి వరకు తన నిండా తేనె నిండిపోయి ఉంటే ఆ పండ్లు ఈ తేనెని బయటికి ప్రవహింపచేసే మార్గం ఏదైనా ఉన్నదా అని ఎదురు చూస్తూ ఉన్న వాటి వలె ఒక్కసారిగా ఇవి ఆ కొమ్మలలో ఉన్నటువంటి పండ్లు రాలి కిందకు పడి ఆ తేనెని స్రవింపచేస్తూ ఉన్నది. అలాంటి దివ్యదేశం కాళిశ్రీరామ వెన్నగరు. అలాంటి దివ్యదేశాన్ని వెళ్ళి ఆశ్రయించండరా అంటున్నారు. ఎన్ని పాత్రాలు ఉన్నాయి చూద్దాం. பட்டரவில் அகலல்குல் பவளச்செவ்வாய் பனை நெடுந்தோல் பிணை நெடுங்கல் பாலாமின் சொல் மட்டவிழும் குழலிக்காவானோர் காவல் மரங்கொணரந்து ஆண் அடி அணைவீர் அணில்கள் தாவா நெட்டிலைய கரும் கமுகின் செங்காய் வீழா நீல் பலவின் தாழ்த்தினையில் நெருங்கா வீணத்தெட்ட பழம் சிதைந்து மது சொரியும் காழி ஸ்ரீராமவின் நகரே சேர்மி நீரே. 9వ పాటు 9వ பாசுரம். ஸ்ரீ சத்யபாமை பிராட்டி அதி விலட்சணையாக யானே, அவள் விடத்தில் அரியன செய்தானேயாகிலும் நாங்கள் துர்மானிகள் என்றோ, எங்களுக்கும் அவன் అరియన చేయవన్ ఎన్నపోమో ఎన్నా. అంటే సత్యభామ విరాట్టి అంటే చాలా విలక్షణమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ కోసమని అలాంటి విలక్షణమైన కార్యాలు చేశాడు. ఎక్కడో స్వర్గంలో ఉండేటువంటి పారిజాత వృక్షాన్ని తెచ్చి ఈ భూలోకంలో నిలిపాడు. మేము చాలా దుర్మానులమే, దురహంకారం కలిగినటువంటి వాళ్ళం కదా, మా కోసమని అలాంటి కార్యాలు చేస్తాడా అంటే, అవనుடைய సుశీలతయ్యై పారిగోళ్, ఆయన యొక్క సౌశీల్య స్వభావాన్ని చూడండి మీరు. చిరువిన్ విడத்தில் వ్యాముగ్ధరాయ్ ఉడంబు కొడుతా పోలే కందరు కాపాలిగలుక్కుం ఉడంబు కొడుతాను కండీరుగా. ఆయన సౌశీల్యం ఎలాంటిది? లక్ష్మీదేవి కోసం తన యొక్క వక్షస్థలాన్ని ఇచ్చినటువంటి వాడు. అలాంటి వాడు తన శరీరాన్ని ఆ కాపాలి అయినటువంటి రుద్రుడికి కూడా తన శరీరంలో భాగాన్ని ఇచ్చాడు కదా, అది ఆయన యొక్క సౌశీల్య స్వభావం. కాబట్టి మీరేమి ఆలోచించవలసిన అవసరం లేదు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. பிறை தங்கு ஜடையானை வளர்த்தே வைத்து பிறமனை தன்னுந்தியிலே தோத்து விட்டு கரை தங்குவேல் தடங்கன் திருவை மார்பில் கலந்தவன் தாள் அணை இற்பீர் கதுநீர் கூடி துறை தங்கு கமலத்து துயன்று கை தைத்தோடாரும் போதிசோத்து சுண்ணம் நன்னி திரை ஒண்டுகளி பாடும் புயல் சோழ் காஜி ஸ்ரீராமவின் நகரே சேர்மி நீரே. ప్రతిపదార్థం. పిరై చంద్రరేఖ తంగు నివసించి ఉన్నటువంటి జడయానై జటలు గల రుద్రుణ్ణి వలత్తే కుడివైపున వైత్తు ఉంచుకొని పిరమనై బ్రహ్మను తన్నుందీలే
తన నాభియందు తోత్తు విత్తు సృజించి ఖరైతంగు రక్తపు మరకలు నివసించి ఉన్న వేల్ బల్లెము వంటి తడంకన్ విశాలమైన నేత్రాలు కలిగినటువంటి తిరువై లక్ష్మీదేవిని మార్విల్ వక్షస్థలమందు కలందవన్ సంశ్లేషించిన వాని యొక్క తాళ్ అనైగిర్పీర్ తిరువడిగళ్లను ఆశ్రయించాలనే కోరిక కలవారలారా తెరై ఒండు కజునీరు రెక్కలు గల భ్రమరాలు కలువ పువ్వులయందు కూడి తురై తంగు సంశ్లేషించి రేవు ఎందున్నటువంటి కమలత్తు తామర పువ్వులయందు తుయిండ్రు నిద్రించి తోడారం రేకులచే పూర్ణమైనటువంటి కైదై కేతకి పుష్పములయందు పొదుక్కొని ఉన్న సోరు అన్నము వంటి సుండం చూర్ణమునందు నన్ని పొంది కలి సంతోషముతో పాడుం వయల్ సూర్ కాజిచ్చీరామ విన్నగర్ నీరే తేర్మిన్. అదే అన్నము వంటి చూర్ణంలో పొంది సంతోషంతో పాడుతూ ఉన్నటువంటి వరిమళ్ళు కలిగినటువంటి ఆ కాజిచ్చీరామ విన్నగరం అనే దివ్యదేశాన్ని చేరండి. రుద్రుణ్ణి ఒక పార్శ్వంలో ఉంచుకున్నాడు. బ్రహ్మను తన యొక్క నాభీ కమలము నుండి సృజించాడు. లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించినటువంటి స్వామి. ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించాలని ఇచ్చ కలిగితే మీరు ఏం చేయాలి? భ్రమరాలు ఎర్ర కలువ పువ్వుల యందు ఒకదానితో ఒకటి సంశ్లేషించి ఆ శ్రమ పోవటం కోసమని తామర పువ్వులలో నిద్రించి, ఎర్ర కలువల పువ్వులలో ఒకదానితో ఒకటి సంశ్లేషిస్తాయి భ్రమరాలు, తుమ్మెదలు. ఆ తర్వాత ఆ శ్రమ తొలగిపోవటానికి తామర పువ్వుల్లో పడుకొని నిద్రిస్తూ ఉంటాయట. కేతకి పుష్పాల లోపల ఉన్నటువంటి పుప్పొడిని శరీరానికి పూసుకుంటాయి, సంతోషంతో గానం చేస్తూ ఉంటాయి. అలాంటి పొలాలు కలిగినటువంటి కాజిచ్చీరామ విన్నగరం అది. சாதகனுமாய் போகப்பிரதானனுமாய் இருக்கிற ருத்ரனை தன் திருமேனியில் వలవరుగే వైస్తూ, సాధకుడు భోగప్రధానుడు అయినటువంటి రుద్రుణ్ణి తన యొక్క తిరుమేనిలో కుడివైపు నుంచుకొని బ్రహ్మావై తన్నుడే తిరునాభి కమలత్తిలే ఉత్పాదిస్తూ, బ్రహ్మగాని తన యొక్క తిరునాభి కమలం నుండి పుట్టించి కరై కడువ அவசரமில்லாதபடியான வேல் போலே இருக்கிற பரந்த திருக்கண்களை உடைய பெரிய பிராட்டியாரை தன் திருமார்விலே சேர்த்து அவளோடே நிச்ச சம்சேஷம் பண்ணுகிற அவன் திருவடிகளை கிட்ட வேண்டி இருப்பீர். కరై కడువ అవసరమిల్లాదపడియాన రక్తపు మరకలు అవి కడుగవలసిన అవసరం లేదన్నట్లుగా ఉన్నటువంటి వేలాయుధం వలె ఉన్నటువంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి పెరియ పిరాట్యాన్ని తన యొక్క వక్షస్థలంలో చేర్చుకొని ఆవిడతోటి నిత్య సంశ్లేషము చేస్తూ ఉన్నటువంటి ఆయన యొక్క తిరువడిగలని సమీపించాలని మీరు అనుకున్నట్లయితే, அபிமானிகளான பிரம்மருத்ராதிகளோடு அந்நியபரையான பிராட்டியோடு வாசியரா திருமேனியிலே இடம் கொடுத்து கொண்டு இருக்கிற శీలవానై பெற வேண்டி இருப்பீர். అభిమానం కలిగినటువంటి బ్రహ్మరుద్రాదులతో పాటుగా అనన్యపరై అయినటువంటి ఆవిడ విరాట్మానుడు, ఆవిడికి ఇద్దరికి తేడా లేకుండా తిరుమేనిలో స్థానాన్ని ఇచ్చేటువంటి ఆ సౌశీల్య స్వభావం కలిగిన ఆయన్ని పొందాలని మీరు అనుకుంటే కజునీరిత్యాది చెంకజునీరులే పోయి పుక్కు నిత్య సంశ్లేషத்தை பண்ணி ఎర్ర కలువలలోకి వెళ్ళి నిత్య సంశ్లేషాన్ని చేసి అత్తాలే వంద శ్రమం ఆరుంబడి తురయ్యిలే ఉండాన తామరై పూవిలే పుగుందు. అలా ఇద్దరు తుమ్మెదలు రెండు కలవటం వల్ల ఒక శ్రమ, ఆ శ్రమ తీరేటట్టుగా ఆ ఒడ్డున ఉన్నటువంటి తామర పుష్పాల్లో ప్రవేశించి మధుపానం పన్ని మధువును తాగి పళ్ళికొండు నిద్రించి అనంతరం తాగై ఉడయ్య పెరియ మడలై ఉడైத்தான పూవిలే పోయి పుక్కు, తాగయ్యుడయ్య పెరియ మడలయ్యుడైத்தாన పూవిలే వెళ్ళి పుక్కు, ఇంకో పుష్పంలోకి వెళ్ళి ప్రవేశించి ఆ அது இலகவாயில் உண்டானதாதும் சுண்டமும் పరిమళం ఎల్లాం తన్ ఉడంబులే ఆంబడి అదిలే కిడందు పురండు. ఇంకో పుష్పంలోకి వెళ్ళి ప్రవేశించాయి. ఆ పుష్పం పేరు ఏదో చెప్పారు, అది కొత్త పేర్లు కదా. ఆ పుష్పంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి పుప్పొడి మొత్తాన్ని
ఒంటికి అతికించేసుకొని అందులోంచి బయటికి వచ్చి సిరగై ఉడైత్తాన ఒండుగడానవై ఆ రెక్కలు కలిగినటువంటి తుమ్మెదలు మధుపానత్తాலும் పరిమళత్తాలుమాగా కళిత్తుప్పాడా నిన్నుళ్ళ మధుపానము చేయటం వల్ల ఇప్పుడు కేతకి పుష్పాలట కైదయ్య అంటే కేతకి పుష్పాల్లో ప్రవేశించి వాటికి ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి పుప్పొడి మొత్తాన్ని ఒంటికి అంటించేసుకొని తర్వాత సిరగైబడైతాన ఒండుగడానవై రెక్కలు కలిగినటువంటి తుమ్మెదలు మధుపానత్తాలు పరిమళత్తాలుమాగా కడితుప్పాడా నిన్నుళ్ళ మధువుని తాగటం చేత ఆ పరిమళాల చేత కలిత్తు గర్వించి పాడుతూ ఉన్నటువంటి ఆ కాజిట్టి రామ విన్నగరాన్ని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రలో. ఇక 10వ పాత్రం పత్తాం పాటు. ఇది ఫలశ్రుతి. செங்கமலத்தயனன் அனையமரையோர் காஜிச்சீராம வெண்ணகரின் செங்கண் மாலை செங்கமலத்து அயனனை அமரையோர் அயனனையா மறையோர் காஜிச்சீராம வெண்ணகரின் செங்கண் மாலை அங்கு மலத்தளவயல் சூழு ஆலிநாடன் அருள்மாறி அரட்ட முக்கி அடையாறு சீயம் கொங்குமலர் குழலிய வேள் மங்கை வேந்தன் கொத்தவேல் பரகாலன் கலியன் சொன்னா செங்க முகத்தமிழ் மாலை பத்தும் வல்லால் తడంకడల్ సూడు ఉలగు పుత్తలైవరు తామే. ఇందులో ఆడవాళ్ళకు ఉన్నటువంటి తిరునామాలు మొత్తం ఎందుచేత జ్ఞాన సంబంధులు అనే ఆయనతోటి పోటీలో గెలవటం వల్ల వారు సంబోధించినటువంటి నామాలట ఇవన్నీ కూడా. శంకమలత్తు ఎర్రని తామర పుష్పంలో పుట్టినటువంటి అయిననయ్య బ్రహ్మతో సరి అయిన మరయోర్ వేదాధ్యయన పరులైనటువంటి బ్రాహ్మణులు గల కాజీ శ్రీరామ వెన్నగరే. ఆ కాజీ అనేది ప్రాంతంలోని శ్రీరామ వెన్నగరంలో వేయించేసి ఉన్నటువంటి సెంగన్మాలై ఆ యొక్క ఎర్రని నేత్రములు గల స్వామి విషయముగా సుందరమైనటువంటి కమలం తామర పుష్పాలు గల తటం తటాకాలు గల వయల్ సూజ్ వరిమళ్ల చేత చుట్టువారు కొనబడినటువంటి ఆలినాడన్ తిరువాలి దేశానికి నిర్వాహకులను అరుల్మారి కృపా వర్షియును అరట్టు బలమును అముక్కి అణచిన వారును అడయారు శత్రువులకు సీయం సింహము వంటి వారును కొంగు మకరందము గల మలర్ పుష్పములు కుజలియర్ కొప్పు ఎందు గలవారగు స్త్రీలకు వేల్ మన్మధుని వంటి వారును మంగై వేందన్ మంగై దేశానికి రాజును కొత్తవేల్ పరకాలన్ జయశీలమైన బల్యాన్ని కలిగిన శత్రువులకి యముని వంటి వారును అగు కలియన్ కలిఘ్నులైన తిరుమంగయ్యాళ్వాళ్ళు సొన్నా సాయించినటువంటి శంఖం అంటే కవి సంగములు మోఖం అభిముఖులై అనుభవించేటువంటి తమిజుమాలై ద్రావిడ ప్రబంధమైన 10 పాసురాలని వల్లాడుతామే అభ్యసింత సమర్థులైనటువంటి వారు తడం కడల్ సూజు ఉలగుక్కు తలైవర్ విశాలమైన సముద్రం చేత చుట్టువారు కొనబడినటువంటి లోకాలకి నాయకులు అవుతారు. తిరునాభి కమలంలో పుట్టిన వారు బ్రహ్మగారు. ఆ బ్రహ్మతో సమానమైన బ్రాహ్మణులు వేంచేసి ఉండేటువంటి ఊరు. ఆ దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి పుండరీకాక్షుడు. ఈ పుండరీకాక్షుని గురించి ఆది దేశానికి నిర్వాహకులు కృపా వర్షి శత్రువుల బలాన్ని అణిచివేసేటువంటి వారు, శత్రువులకు సింహం లాంటి వారు, స్త్రీలకు మన్మధుని వంటి వారు, శత్రువులకు మృత్యం వంటి వారు అయినటువంటి తిరుమంగయ్యాళ్వారు సాధించిన కవి సంగములు అభిముఖంగా ఉండి అనుభవించడి ద్రావిడ ప్రబంధాలైన ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళంతా కూడా సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ భూమండలానికి నాయకులు అవుతారు. ఇవన్నీ వారి యొక్క తిరుమంగయ్యాళ్వాళ్ళకు ఉన్నటువంటి తిరునామాలు. ఏమిటి? సెంగన్మాల
ஆலிநாடன் அருள்மாறி அரட்ட முக்கிய அடையார் தீயம், கொங்குமலர் குசலியர், மங்கை வேந்தன், వేల్మంగై వేందన్, కొత్తవేల్ పరకాలన్, కలియన్, ఇవన్నీ కూడా తిరుమంగయాళ్వార్ల యొక్క తిరునామాలు. శంకమలమిత్యాది వాల్మీకి భగవాన్ ఋషి ఎన్ను మాప్పోలే பெருமாளுக்கு வல்லவனாயிருப்பான் ஒரு திருவிளக்குப்பிச்சன் பலரையும் திருமுன்பே ஆக்ஷேபிக்கிற பிரகரணத்திலே ஆழ்வார்களை திருவுள்ளமாய் நம் பக்தர்களுக்கு ஒரு குறை சொல்லி காணாய் என்னும் திருவுள்ளம் ஆனாராய். இப்பாட்டை விண்ணப்பம் செய்து நாயந்தே தேவரை கவிபாடா என்று தொடங்கி தம்மை கவிபாடி கொண்டார் என்ன, அதுவும் நம்மை என்றோ சொல்லித்து ఎన్ను తిరువుళ్ళం ఆవారు. ఏమిటిక్కడ ఈ పాసురం మొత్తం పెరుమాళ వైభవం కంటే కూడా ఆళ్వాళ్ళు తమకున్నటువంటి తిరునామాలు మొత్తం చెప్పుకున్నారు కదా. ఇక్కడ ఒక శంక చేసుకున్నారు. ఏమిటది? ఎంబెరుమానై కవిపాడుగిற ఎవర్ తమ్మై తామే కొండాడువాన్ ఎన్నెన్నా. ఏమిటండి, పెరుమాళని పాడటానికి ఉద్యుక్తులయ్యి తమని తామే పాడుకుంటున్నారు ఏమిటి అంటే, ఆపత్తుక్కువడలాగా కొండాడినారు ఎన్ను వివక్షిత్తు, ఆపత్తుకు సమయాన్ని సందర్భాన్ని బట్టి కొనియాడారండి అని వివక్షిత్తు, అదృష్టు దృష్టాంతముఖత్తాలు పరిహరికారు. అలా ఎవరైనా పాడుకున్నారండి తమని తాము అంటే? ఇదిగోండి, వాల్మీకి భగవాన్ ఋషి అని వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి తమని గురించి తాము రాసుకున్నారు కదా. అదే రీతిగా ఇప్పుడు ఆళ్వార్లు కూడా. అయితే అది నిందా స్తోత్రమా అంటే పెరుమాళ్ళు ఏం చెప్పాడో సమాధానం విందాం. పెరుమాళ్ళకు వల్లభనాయిరుప్పాన్ వరు తిరువిళక్కు పిక్చర్ ఒక చెబుతున్నారు. తిరువిళక్కు పిక్చర్ అని శ్రీరంగంలో వేయించేసి ఉంటారు కదా ఒక ఆయన. పెరుమాళ్ళకి తిరువిళక్కు వెలిగించేటువంటి పిచ్చన్ అనేటువంటి ఆయన పలరయ్యం తిరుమున్బే ఆక్షేపిక్క ప్రకరణத்திலே అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంతమందిని ఆక్షేపిస్తూ ఉన్నట్ట పెరుమాళ్ళు ఎదురుగా. అది విన్నట్ట పెరుమాళ్ళు ఏమన్నాడు? ఆళ్వారుగలై తిరువుళ్ళమాయ్, ఆళ్వార్లు మనసులోకి వచ్చారు పెరుమాళ్ళకి. రాగానే నమ్ భక్తరుగడు తిరువులకు దీపాల పిచ్చయ్య అంటారు కదా, ఆయన ఎవరినో ఆక్షేపించడం మొదలు పెట్టాడు. ఆక్షేపిస్తుంటే పెరుమాళ్ళకి ఆడవాళ్ళు మనసులోకి వచ్చారు. వస్తే అడిగాట, నమ్ భక్తరుగడు కూరు కురై సొల్లిక్కాడు, వాళ్ళని వీళ్ళని ఆక్షేపిస్తున్నావు కదా, నా భక్తుల విషయంలో ఏదైనా ఒక కొరత చూస్తాను నేను, చూపించగలవా నువ్వు అలాంటి కొరతలు ఏదైనా అని అడిగారట పెరుమాళ్ళు. అడిగితే అప్పుడు ఆ దీపాల పిచ్చే ఈ పాటై విన్నప్పం చేయదు, ఈ పాసురాన్ని విన్నపం చేసి నాయందే, మనం చూడండి దివ్య దేశాలకు వెళ్ళినప్పుడు నాయందే అని పెద్దగా అని అంటారు కదా. నాయన్ తే, నాయన్ అంటే స్వామి, తే నీవాడని అని చెప్పినట్టు అనమాట. దేవరై కవిపాడ ఎన్ను తొడంగి తమ్మై కవిపాడి కొండారి అన్న. ఆ తిరుమంగయాళ్వారు చూసారా, దేవర వారిని పాడాలని ఆరంభించారు, తమని తామే పాడుకున్నారు ఆయన అని ఒక ఆక్షేపాన్ని చూపించాడు ఆ దీపాల పిచ్చయ్య పెరుమాళ్ళకి ఈ పాసురాన్ని చూపించి తిరుమంగయాళ్వార్ల విషయంలో. అప్పుడు ఈయనన్నట్ట, அதுவும் நம்மை ఎన్నో సొల్లిత్తు ఎన్ను తిరువుళ్ళమానారు, తమ్మై కవి పాడకొండారి అన్నా. అదుగో నమ్మై ఎన్నో సొల్లిత్తు, అది కూడా నన్ను చెప్పడమేనండి అని చెప్పాట పెరుమాళ్ళు. అది మిమ్మల్ని చెప్పడం ఎలా అవుతుంది పెరుమాళ్ళే? ఇప్పుడు ఆళ్వారు తమ యొక్క తిరునామాలని తాము చెప్పుకుంటే అంటే, నమ్మ అనుభవత్తాలు వందయే తత్తాలు తమ్మై కొండాడినాల్, అది నమ్మై కొండాడిన పడి అండో ఎన్న పడి, నన్ను అనుభవించటంలో వచ్చినటువంటి ఆ గొప్పతనంతో తమను తాము కొనియాడుకుంటూ ఉంటే, ఇదిగో అది కూడా నన్ను కొనియాడినట్లు. వాళ్ళని వాళ్ళు కొనియాడుకున్నారు అంటే అది నా అనుభవంలో వచ్చినటువంటి ఆ గొప్పతనాలన్నీ ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని చెప్పుకుంటే అది నా అనుభవంలో కలిగినటువంటి గొప్పతనమే కాబట్టి వాళ్ళని వాళ్ళు పొగుడుకున్నా కూడా అది నన్నే పొగిడినట్టు అని చెప్పేశాట ఈయన. అందుకని ఇన్ని తిరునామాలని ఆడవాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా అది దోషం కాదు అని. ఆ ఊరు ఎలా ఉంటది? చతుర్ముఖ సమరాన బ్రాహ్మణ திரண்ட தேசத்தில் ஸ்ரீராம வெண்ணகரலே நித்தியவாசம் பண்ணுகிற புண்டரீகாட்சனை கவி பாடித்து.
చతుర్ముఖుడితో సమానమైనటువంటి జ్ఞానం కలిగిన బ్రాహ్మణోత్తములు అనేక మంది కలిగినటువంటి ఆ శ్రీరామ విన్నగరం అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు ఈ పుండరీకాక్షుడు. ఆయన్ని పాడారు మన ఆళ్వార్లు. అదగే తామరైగళాలే అలంకృతమాన తటాకంగళై ఉడైత్తాను వైలాలే సోజప్పట్ట తిరువారి నాట్టుకు ప్రధానరానవారు. అందమైనటువంటి తామరలతోటి అలంకరించబడినటువంటి తటాకాలు కలిగిన తోటలతోటి చుట్టబడినటువంటి తిరువారి నాట్టుకు ప్రధానులు వీరు. అనుకూల వర్గత్తుకు సర్వస్వదానం పన్నువారు. అనుకూలురైనటువంటి వాళ్ళకి తనని తాను సర్వస్వదానం చేసుకునేటువంటి వారు. ఎదిరిట్ట శత్రుక్కలు తలయ్యడాదే தலையடாதே అముంగుంబడి పన్నుమవారు. ఎదిరించిన శత్రువులు తలలేనట్లుగా చేయగలిగేటువంటి వారు. శత్రు కడుక్కు ముందు అణుగవన్నాదపడి సింహం పోలే అనభిభవనీయరానవారు. శత్రువులు సమీపించడానికి వీళ్ళని సింహంలాగా ఉండేటువంటి వారు. ఎల్లార్కు స్పృహణీయరానవారు. అందరికీ కోరుకోతగినటువంటి వారు. తిరుమంగైకు ప్రధానరాయి உள்ளவர். తిరుమంగైకు ప్రధానులుగా ఉండేటువంటి వారు. సర్వేశ్వరన్ ఆయుధం పిడిత్తా పోలే ఆశ్రిత రక్షణతుక్కాగా పిడిత్త వేలై ఉడయ్యరాయ్. అదిగో సర్వేశ్వరుడు ఆయుధాన్ని ఎలా పట్టుకుంటాడో వీరు కూడా ఆయన ఆశ్రిత రక్షణం కోసమే, ఈయన కూడా ఆశ్రిత రక్షణం కోసం వేల ఆయుధాన్ని ధరించినటువంటి వారు. ప్రతిపక్షత్తుకు మృత్యువాన ఆళ్వార్ అరుడిచ్చేదా. ప్రతిపక్షానికి మృత్యువు వలె ఉన్నటువంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తమిజు కుక్కడవారు తిరడవిరుందాల్ ఇత్తయ్యే ఎప్పోదుం ఒక్క కొండాడ వేండుంబడి ఇరుక్కిర తొడయ్యల్ పత్తుం వల్లారు. అదిగో ఇత్తయ్యే ఎప్పోదుం ఒక్క కొండాడ, ఎప్పుడు ఈ పాసురాల్ని కొనియాడేటట్లుగా తొడయ్యల్ పత్తుం వల్లారు, ఈ పాసురాల్ని అభ్యాసం చేయగలిగినటువంటి వారు. ఏమవుతుంది? తడంకడల్ సూడ ఉలగుప్పు తలైవరు తామే సర్వేశ్వరనై పోలే ఎల్లార్కుం తాంగలే ఆశ్రయణీయరావర్. తడంకడల్ విశాలమైన సముద్రం చేత చుట్టబడినటువంటి భూమండలానికి మొత్తానికి వాళ్ళే రాజులండి అని. సర్వేశ్వరనై పోలే, సర్వేశ్వరుడు ఎలాగైతే ఎల్లార్కుం తాంగలే ఆశ్రయణీయరావర్, సర్వేశ్వరుడు ఎలాగైతే అందరికీ ఆశ్రయణీయుడో అలాగే వీళ్ళు కూడా అందరికీ ఆశ్రయణీయులుగా ఉండేటువంటి వాళ్ళుగా అవుతారు. ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకు కలిగేటువంటి వైభవం ఇది. తిరుమంగయ్యాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం, పెరియవాచాన్ వెள்ளై దివ్య తిరువడిగలే శరణం, செங்கமலத்தையனையா மறையோர் காழி ஸ்ரீராம விண்ணகரின் செங்கன்மாலை அங்கமலத்தளவயல் சூழ் ஆலிநாடன் அருள் மாறி அரட்டமுக்கி அடையார் ஜீயம் கொங்குமலர் குழலியர் வேள் மங்கை வேந்தன் கொத்தவேல் பரகாதன் கலியன் சொன்ன செங்க முகத்தமிழ் மாலை பத்தும் வல்லார் தடங்கடல் சூழ உலகுக்கு தலைவர் தாமே. ஆழ்வார் இம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளை